నమస్కారం. మన తెలుగు సినిమా చరిత్రను చిరంజీవికి ముందు, చిరంజీవికి తర్వాత అని చెప్పుకోవచ్చు. కేవలం నటనతోనే కాదు, తన డాన్సులతో, ఫైట్లతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మన మెగాస్టార్ ప్రయాణం ఎలా మొదలైందో మీకు తెలుసా? 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో వెండితెరకు పరిచయమైన శివశంకర వరప్రసాద్ గారు చిరంజీవిగా మారి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టారు. ఖైదీ, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఇంద్ర ఇలా ఆయన చేసిన ప్రతి సినిమా ఒక సంచలనం. ఆ రోజుల్లోనే అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరో మన చిరంజీవి గారు మాత్రమే. సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, బ్లడ్ బ్యాంక్ మరియు ఐ బ్యాంక్ స్థాపించి వేల మంది ప్రాణాలు కాపాడుతున్న గొప్ప మనిషి ఆయన. ఇటీవల భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించింది. స్వయం కృషితో ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన మెగాస్టార్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం మా సుబ్బు ఎంటర్టైన్మెంట్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Download ShareChat.